అందరూ అనుకుంటారు, కానీ మంచి పేర్లు పెట్టుకోవడం మాత్రమే సరదా కాదు. క్రైస్తవ జీవితానికి పేరుకు తగిన జీవితం మనలో ఉందా? పేరుకు తగిన బ్రతుకులు మనలో కనబడుతున్నాయా? పౌలు అనే పేరు కొంతమందికి ఉండొచ్చేమో, సువార్త పట్ల 1% కూడా ఏముండదు, వాళ్ళకి భారం ఉండకపోవచ్చు. ఏవో పేర్లు చెప్పి కొంతమంది ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. మంచి పేర్లు పెట్టుకోవడానికి ఎంత సరదా పడుతున్నామో పేరుకు తగిన జీవితాలు కూడా మనం జీవించాలా. అందులో బట్టి ఒక క్రైస్తవునికి మంచి పేరు మాత్రమే కాదు, మంచి సాక్ష్యం కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తీమోను అనబడే వ్యక్తి ఎన్నుకొనబడ్డాడు అంటే, ఆ 7గురిలో అతను ఉన్నాడు అంటే, అపోస్తులు అతని తల మీద చేతులు ఉంచి ఒక పనికి ప్రతిష్ఠించారంటే అతనికి ఏ పేరు ఉందట? మంచి పేరు ఉంది, మంచి పేరు ఉంది. నువ్వు మంచిగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, సన్మార్గంలో జీవిస్తున్నా, కొంతమంది దురుద్దేశాలతో తాటేగులుగా